ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున మన దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుడు అన్ని సమయాలలో తన అభిషిక్తులని, తన యొక్క పవిత్రమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాత్మ దేహాలని కాపాడటం కొరకు అన్ని సమయాల్లో తన ఆదుకునేటువంటి చెయ్యిని చాపుతానే ఉంటాడు. దేవునికి మహిమ. చాపుతానే ఉంటాడు. అందుకే మన కళ్ళ ముందున్నటువంటి భయపెట్టేటువంటి పరిస్థితులు, మనము వింటూ ఉన్నటువంటి కలవరానికి గురి చేసేటువంటి మాటలు ఏమైతే ఉంటాయో వాటిని కాకుండా ఆయన మనకు ఏ విశ్వాసాన్ని అయితే అనుగ్రహించి ఉన్నాడో తన వాక్యాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిమాణము, ఒక్కొక్కరికి వారి జీవితాలను బట్టి ఒక స్థితిని దేవుడు కలగజేయటం జరుగుతుంది. ఆ స్థితిని బట్టి వారి యొక్క జీవితంలో ఆత్మీయంగా బలపడతా, ఎదుగుతా, కొనసాగుతా ఉన్నట్లయితే మనము చూసినటువంటి, విన్నటువంటి ఆ కలవరాలు కానీ, ఆ బలహీనపరిచేటువంటి పరిస్థితులు కానీ, మనకు ఆయన ఇచ్చినటువంటి ఆ స్థితి ఉంటుంది కదా, ఆ స్థితిలో మన విశ్వాసాన్ని మనము చూపినట్లయితే ఏ బలమైనది, ఏ బలవంతుని యొక్క బలము మన ముందు నిలబడదు. ఏమంటా ఉంది లేఖనం? ఆయన యొక్క అభిషిక్తుడిని చంపుతా, నా చేతిలో ఉన్నటువంటి ఆ ఈట అనేది దేవుడు అభిషేకించినటువంటి మనుషుల్ని చంపేస్తుందని వీరాలు పలికి డంబాలు చెప్పుకొని ఉంటారు కదా. అటువంటి వాళ్ళు దేవుని యొక్క అవమానము, దేవుడు వారికి కలగజేసేటువంటి అవమానం ఏదైతే ఉంటుందో ఆ అవమానంతో వాళ్ళ జీవితాన్ని ముగిస్తారు. 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనం. 2 సమూయేలు 21:16. అప్పుడు రెఫాయీయుల సంతతి వాడకు ఇష్బీ బెనోబా అను ఒకడు ఉండెను. అతడు ధరించున్న ఖడ్గము క్రొత్తది, వాని ఈట 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపేదనని అతడు చెప్పి ఉండెను. రాయరా, ఇగో పిచ్చుక పిల్ల దొరికినట్లు దేవుని బలవంతుడు దొరికిండు, చంపేసి గొప్ప పేరు తెచ్చుకో అని దేవుడు అప్పచెప్తాడా? బలవంతుల యొక్క సింహాసనము బలంగా నాటబడుతుంది. బలంగా, దిట్టంగా సింహాసనం అనేది అన్ని విధాలుగా స్థిరపరచబడుతుంది. వాళ్ళు స్థిరపరచుకున్నటువంటి ఆ బలమైనటువంటి ఆ గొప్ప సింహాసనాలని కూల్చే దేవుడు, కూల్చేసే దేవుడు, ఆ దేవుడు అభిషేకించినటువంటి ఒక గొప్ప బలమైనటువంటి వాడు, యుద్ధంలో ఆరితేరినటువంటి మొనగాడు. దావీదుకు ముందు ఎంతటి మొనగాడు నిలబడ్డా సరే, వాడెంతటోడైనా సరే, ఆకాశాన్ని ఆనుకునేంత బలం ఉన్నా సరే, వాడు సాయంత్రానికి మట్టిలో పడుకోవాల్సిందే. దావీదు గనక యుద్ధంలో ఉంటే వానికి ఆ రోజు చివరి రోజు అవుతుంది. దేవునికి స్తోత్రం. మన జీవితాలు కూడా ఇంతటి బలమైనటువంటి జీవితాలుగా ఉన్నాయి. ఆయన అభిషేకించినటువంటి ప్రజలు, ఆయన అభిషేకించినటువంటి అభిషిక్తులు, ఆయన యొక్క బలవంతులు, దావీదుకి మించినటువంటి బలం కూడా పొందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దావీదు నాకు మించినటువంటి బలం,
క్రీస్తు ద్వారా మనకి కలగనై ఉన్నది. దేవుడు చెప్పిండ, మనం ఎక్కడ చూసినా సరే, ఇదిగో నీకు ఇంతే బలం అని చెప్పనని దేవుడు చెప్పిండ? ఎన్నడూ కూడా చెప్పడు. ఆ పరిస్థితులను బట్టి ఆ మనుషుడు దేవునికి కనపరిచే విశ్వాసాన్ని బట్టి దేవుని యొద్ద నుంచి అంతకంతకు బలం అనుగ్రహించబడుతుంది. అంతటి దావీదుని నేను చంపుతా, నేలకే ఒరిగేటట్లు చేస్తా అని డంబాలు పలికి పేరు బదనం చేసుకోవటం తప్పించి, అంటే ఉన్న పేరు పోగొట్టుకోవటం తప్పించి బలవంతుని మీదకి ఎదురు తిరిగి సాధించింది ఏమీ లేదు. సాధించింది ఏమీ లేదు. ఎందుకంటే మనల్ని ఆదుకొనటం కొరకు. అప్పటికే దావీదు వృద్ధాప్యంలోకి వచ్చి ఉన్నాడు. అంటే యవ్వనంలో ఉన్న బలము సంవత్సరాలు గడిచే కొద్దికి తగ్గిపోతూ ఉంటుంది. ఆ తగ్గిపోయేటువంటి సమయంలో యుద్ధంలో దావీదుకి ఇట్లాగా చేస్తా అని చెప్పినటువంటి ఈ ఇష్బి బెనోబా అనేటువంటి వాడు నేను చంపుతా చేస్తా అని చెప్పాను ఉంటే, ఆ పక్కనే ఉన్నటువంటి దావీదు సైన్యం మీద అధిపతిగా ఉన్నటువంటి సైన్యాధిపతి ఏం చేస్తాడంటే, ఆ బడాయి మాటలు మాట్లాడి కదా, నేనేదో చేస్తా అని చెప్పుకున్నాడు కదా, వాడిని చంపి దావీదుని ఆదుకుంటాడు. ఎందుకంటే ఆ దావీదు యొక్క బలము యవ్వనంలో ఉన్న దానికంటే వయసు మీద పడతా ఉన్నప్పటికీ కొంచెం బలం తగ్గుతుంది కదా. ఆ సమయంలో ఏమారుపాటుగా ఉన్నటువంటి ఆ సమయంలో దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, పక్కనున్నటువంటి సైన్యాధిపతి ద్వారా దావీదుని దేవుడు ఆదుకుంటాడు. యవ్వనంలో దావీదు యొక్క బలము దావీదుకు రక్షణగా ఉంది. అటు యవ్వనంలో ఉన్న బలము తగ్గుతా ఉన్నప్పుడు దేవుడు నియమించినటువంటి దేవుని యొక్క భద్రత దావీదుకు సంరక్షణ ఇస్తా ఉన్నది. ఆమేన్. మనకి అన్ని పరిస్థితుల్లో మన యొక్క గుప్పిట్లో మనకున్నటువంటి బలము మనకు ఆసరా అవుతుంది. ఈ బలము తగ్గినప్పుడు మరొక రీతిగా ఆయన ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి జీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. ఏదో చేద్దాం, ఏదో మనం పేరు తెచ్చుకుందాం, అసలు అటువంటిది అనేది ఒకటి ఉండవద్దు. ఆ దేవుని ప్రణాళిక అనేది, దేవుని యొక్క రాజ్యం అనేది వినవద్దు. ఎప్పటికీ మేమే ఉంటాం. ఆ వెలిగే దీపం అయినా సరే ₹1 ఎంత ఉండేది. చిన్నప్పుడు క్యాండిల్ కొనుక్కొచ్చేది. ₹1 ఉండేది. ఆ రూపాయి పెట్టి క్యాండిల్ తీసుకొచ్చి కొవ్వొత్తి తీసుకొచ్చి వెలిగిస్తే దానికి ఇంత లిమిట్ అని ఉంటుంది టైము. ఒక పావు గంట 20 నిమిషాలు అంత దాకా వచ్చి తర్వాత ఆరిపోతుంది. ఆ క్యాండిల్ కన్నా ఒక 20 నిమిషాలు టైం ఉంటుంది, కానీ మనుషుని యొక్క ఆయువుకు మాత్రం సమయం అనేదే లేదు. ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. ఆ వెలిగే కొవ్వొత్తి కన్నా సమయం అనేది ఉంది, కానీ ఇంత సమయం అని మనుషునికి మాత్రం సమయం అనేది లేదు. ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. అటువంటి మనుషుడు దేవుని యొక్క చిత్తాన్ని ఆయన తీర్మానించి పెట్టాడు. క్రీస్తు రక్షకుడు. ఈ తీర్మానాన్ని పాడు చేసి మేమేదో చేద్దామని చెప్పి నన్ను అనుకున్నటువంటి వారిని దేవుడు ఏం చేసిందంటే చిల్లాకొల్లం చేసిండు. మత్తయి సువార్త 26:55. ఆ గడియలోనే యేసు జన సమూహములను చూచి, బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా? నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అవును, యేసు ప్రభు వారు అట్లా వచ్చి పట్టుకుంటే ఇట్టే చిక్కిపోయే మనిషి.
అట్లా వచ్చి పట్టుకుంటే ఇట్టే చిక్కిపోతాడు. అటువంటి యేసు ప్రభు మీదకి ఒక సైన్యాన్ని తీసుకొని కత్తులతోటి కటార్లతోటి వచ్చి పట్టుకుంటా ఉన్నారు. ఏదో అసలు పెద్ద బందిపోటు దొంగ మనకు దొరకడు అనే విధంగా ఆడ పరిస్థితి ఉంది. యేసుప్రభు వారు అంటా ఉన్నాడు, నేను పట్టుకుంటే ఇట్టే చిక్కిపోతా, దీనికోసం ఎంతమంది మార్బలాన్ని తీసుకొని రావటం అవసరమా అని అంటా ఉంటే, వాళ్ళందరూ కూడా హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఈ యేసు అనేటువంటి పేరు మాత్రం వినపడొద్దు, మాకు కనపడొద్దు, ఆ మాట అనేది మాకెక్కడ కూడా కనిపించడానికి వీల్లేదు అని ఏదేదో చేశారు. దేవుని చిత్తం అనేది, ఆయన స్థాపించినటువంటి రాజ్యం అనేది ఉండకుండా పాడు చేయాలని చూశారు. కానీ ఏం జరుగుతూ ఉంది? అది జరిగింది ఏంటంటే, బలాత్కారుల చేతిలో నుంచి మనలను రక్షించువాడు మన దేవుడు. దేవునికి శాశ్వత కాల స్తుతి కలుగును కాక. వాళ్ళు ఏదో చేద్దామని చూసి నవ్వులు పాలైపోయారు. ఇప్పుడు వాళ్ళందరి జీవితాలు కూడా అనేకుల నోళ్ళల్లో, అక్కడ ఉన్నటువంటి ప్రజలే కాదు, లోకమంతటా ఉన్నటువంటి ప్రజల విశ్వాసుల నోళ్ళల్లో నాంతా ఉన్నాయి. అవమానించబడ్డారు, దేవుని చేత అవమానించబడ్డారు. వాళ్ళ జీవితానికి సరిపోయినంత నిందని, అవమానాన్ని, మోయలేనటువంటి దేవుని యొక్క తీర్పుల్ని భరిస్తా ఉన్నారు. ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము ఈరోజు సెలవిస్తా, ప్రమాణం చేస్తా ఉంది. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనం. ఈ రోజున దేవుని వాక్య ధ్యానము, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడము నీవే. బలాత్కారుల నుండి, బలవంతుల నుంచి మనల్ని మన దేవుడు ఏం చేస్తాడంటే, సదాకాలము, ఈ సమయము ఆ సమయం అని లేదు, మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో దేవుడు మనల్ని రక్షిస్తాడు. యేసు ప్రభు వారిని వాళ్ళు ఏదో చేసి ఆ పేరే లేకుండా దేవుని యొక్క చిత్తం అనేది జరగకుండా అడ్డుపడాలని చూశారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే, వాళ్ళు చేసేదే దేవుని చిత్తం అని వాళ్ళకి తెలియదు. వాళ్ళు చేసేదే దేవుని యొక్క తీర్మానము, దేవుని చిత్తం అని వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకున్నారు, చంపేస్తే చచ్చిపోతాడు, ఇవన్నీ ఎన్నేళ్ళ మాటలు, మేము అది చేస్తాం ఇది చేస్తాం బతుకున్నప్పుడు ఎన్నో చెప్తారు, నేను మరలా తిరిగి లెగుస్తా, ఎన్నెండ్ల బొచ్చడెన్నో, ఇది కూడా అదే బాబు అనుకున్నారు. కానీ దేవుని యొక్క సంకల్పం అనేది, దేవుని యొక్క ఆ ప్రభావం అనేది, ఎంతటి బలవంతుడైనా సరే, ఎంతటి ఇది అంటారు కదా, కాకలు తీరినటువంటి మొనగాడని, అంతటి వాళ్ళ యొక్క బలాన్ని అణిచి తొక్కేస్తుంది. దేవుడు అదే చేసిండు. యేసుప్రభు వారిని ఆ బలాత్కారుల నుంచి విడిపించి ఆయన యొక్క చిత్తాన్ని ప్రజల మధ్యలో గనపరుచుకున్నాడు. క్రీస్తుకి మహిమ కలుగుతా ఉన్నది. ఆ క్రీస్తు రాజ్యము ఈ ప్రజల మధ్యలోనే స్థాపించబడతా ఉంది. ఈ ప్రజల మధ్యలోనే, ఆ యూదుల మధ్యలోనే ప్రభు రాజ్యము స్థాపించబడతా ఉంది. ఆ యూదుల రాజుల మధ్యలోనే క్రీస్తు రాజ్యము కట్టబడతా ఉంది. ఏం చేయలేకపోయారు. బలాత్కారుల నుండి మనల్ని ఆయన రక్షిస్తాడు. అలాగా ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా, అయ్యా, చెప్పబడినటువంటి వాక్యమును ఫలింపచేయమని, నీరు కట్టి తండ్రి అనేకుల హృదయాలలో పరిశుద్ధుడా నాటి దీవెనకరముగా మార్చమని, మా తండ్రి, మా జీవిత కాలమంతయు తండ్రి, మా పరిస్థితులలో మాకు ఎదురయ్యేటువంటి ప్రతి బలహీనతలు, బలాత్కారుల యొక్క, బలవంతుల యొక్క, ఇదిగో నాయన, ఈ లోకమందు బలమును తండ్రి ధరించుకొని బలహీనులయ్యున్నటువంటి వారి మీద ప్రభావమును చూపించేటువంటి వారి నుంచి నీ ప్రజలు నీకు స్వాస్థ్యముగా ఎంచబడినటువంటి ఈ నిబిడల మీద తండ్రి మీ పరలోకపు అగ్ని కంచెని ఉంచి
ఇదిగో సర్వోన్నతుడైన తండ్రి, దావీదు జీవితంలో, ప్రభువైన యేసు జీవితంలో మీ యొక్క రక్షణ, మీ పరలోకపు కుడి చేతి కార్యము ఏ రీతిగా ఉన్నవో అదే రీతిగా నిన్ను ఆశ్రయించిన ఈ నిబిడల జీవితాలలో కనపరిచి వారికి తండ్రి మీ గొప్ప రక్షణను, మీ గొప్ప పరలోకపు నామమును బట్టి వారికి తండ్రి సహకారమును అనుగ్రహించి బలవంతుల నుంచి విడిపించమని మీకు మహిమను తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.